ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో రబీ వరి సాగులో అధిక దిగుబడులకై రైతు పాటించాల్సిన మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం దసరా చిక్కుడు సాగులో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా గీసుగుండ కొనయామాకుల గ్రామ మహిళా రైతు శ్రీమతి మార్గం సుశీల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, రబీ వరి సాగులో అధిక దిగుబడులకై రైతులు పాటించాల్సిన మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. రబీ వరి సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన మెలకువలు తెలియచేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి విభాగం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి రబీ వరి సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన మెలకువలు తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్తే అండి, నా పేరు మాధవి, సేద్య విభాగ శాస్త్రవేత్తని, వరి విభాగం ఆర్ఆర్ఎస్ వరంగల్లో చేస్తానండి నేను. ప్రస్తుతము మన రాష్ట్రంలో వరి పంట ఏ దశలో ఉంది తెలియజేస్తారా? ప్రస్తుతం వరి పంట అనేది చాలా ప్లేసెస్లో మన రాష్ట్రంలో నాట్లు అనేవి పూర్తయ్యాయి. కొన్ని ప్లేసెస్లో ఇంకా నారు దశలో మాత్రమే ఉంది. ఆరోగ్యవంతమైన నారు రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తారా? ఒక ఎకరానికి మనకి 2 గుంటల నారుమడి అనేది సరిపోతుంది. ఈ నారుమడిని బాగా దున్నుకొని మనం 2-3 సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి. దీంట్లో నీళ్లు పెట్టడానికి తీయడానికి వీలుగా ఎత్తు నారుమడిని చేసుకోవాలి. మామూలుగా మనకి సీడ్ వచ్చేసి ఒక నారుమడికి ఎకరానికి సన్నగింజ రకాలైతే 20 కిలోల సీడ్ వేసుకోవాలి. అదే దొడ్డగింజ రకాలైతేనేమో 25 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి చేసుకోవాలి. మొదటగా మనకి అనువైన రకాలని, మన ప్రాంతానికి దిగుబడిని వచ్చే రకాలని ఎంచుకొని, మనకి సన్నగింజ రకాలైతే 20 కిలోలు, దొడ్డి అయితే 25 కిలోలు తీసుకొని, తర్వాత విత్తన శుద్ధి ఎలా చేయాలంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బెండజిమ్ని తీసుకొని దాంట్లో మన విత్తనాలను అనేవి 24 గంటలు నానబెట్టుకొని 48 గంటలు మండగట్టి మొలకెత్తిన తర్వాత మనం విత్తనాలు అనేవి ఈ నార్మల్లో చల్లుకోవాలి. అయితే మనకి నార్మల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జింకు లోప లక్షణాలు ఏమైనా మనకు కనిపించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని మనం స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా అక్కడక్కడ మెటనార్మల్లు కూడా ఉంటాయి. మెటనార్మల్లో ఉన్న దగ్గర ఎవరైతే పెంచుకున్నారో అక్కడ మనకి ఇనుపధాతు లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పంట యొక్క వయసు బట్టి 2-5 గ్రాముల అన్నబేది, 0.5 నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ అనేది చేసుకోవాలి. అదే కాకుండా మనము నార్మల్లో మనకి ఈ రబీలో వచ్చేసరికి చలి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చలి యాజమాన్యాన్ని కూడా చేపట్టుకోవాలి మనం. అలాగే నారు పీకే వారం రోజుల ముందు, అంటే నాటు వారం ముందు వేసమనంగా మనం 1 గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ వేసుకోవాలి. అంటే 1 ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ వేసుకున్నట్లయితే మనకి కాండం తోల్చే పురుగు నుంచి కాపాడుకోవడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా మనం నాట్లు వేయడానికి ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, నారు ముదరకుండా ఉండాలంటే యూరియా వేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఇంకా నారుమడిలో మనం కలుపు విషయానికి వచ్చినట్లయితే కలుపు యాజమాన్యం కోసం మనం
బ్యూటాక్లోర్ అనే మందు లీటర్కి 10 ml, లేదా ప్రెటిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందు 5 ml, లేదా బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందు 0.5ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరం మడికి మనకి నారుమడికి మనకి 5 లీటర్ల నీరు అనేది సరిపోతుంది. అదేవిధంగా మళ్ళీ నారు పోసుకున్నాక 15 నుంచి 20 రోజులకు వచ్చే కలుపు ఉంటాయి కదా, ఆ కలుపును కూడా నివారించుకోవడానికి మనకి సహెలోపాబిబ్యూటైల్ అనే కలుపు మందు 1.5 ml పర్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నారుమడిలో మనం ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలంటే 1 ఎకరానికి సరిపోయే నారుమడికి 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 1 కిలో పొటాషియం ఎరువులని వేసుకోవాలి. మామూలుగా అయితే మనకి 1 కిలో భాస్వరమే ఉంటుంది రికమెండేషన్. చలికాలంలో డబల్ వేసుకోవాలి, ఎందుకంటే చలి వలన భాస్వరం లభ్యత అనేది తగ్గిపోతుంది కాబట్టి. యాసంగి నారుమడిలో మాత్రం 2 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, 1 కిలో పొటాష్, 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. భాస్వరం మొత్తాన్ని మరియు పొటాష్ని నత్రజనిలో సగభాగాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా నారు పెరిగినాక ఒక 12 నుంచి 14 రోజులప్పుడు మళ్ళీ పైపాటుగా ఇంకొక కిలో నత్రజనిని వేసుకొని నట్లయితే నారు అనేది మనకు బాగా పెరుగుతుంది. దీంతోపాటు కార్బెండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ని 2 గ్రాములు కూడా కలుపుకున్నట్లయితే నారు అనేది బాగా ఎదుగుతుంది. అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నారు అనేది బాగుంటుంది అంటారు. నాట్లు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి రైతు సోదరులు? ఫస్ట్ నాటేయడానికి మనం 15 రోజుల ముందు నుంచే పొలాన్ని దమ్ము చేసుకోవాలి. 2-3 సార్లు దఫాలుగా దమ్ము చేసుకున్నట్లయితే బాగా మురుగుతుంది. పొలం అంతా సమానంగా వేసుకొని మనం జంబుతో కానీ ట్రాక్టర్తో లెవెలర్తో కానీ చదును చేసుకోవాలి. అయితే బాగా పిలకలు తొడిగి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. అదేవిధంగా కొద్దిగా చౌడున్న పొలాల్లో మనం లేత నార అనేది వేసుకోవద్దు. మామూలు పొలాల్లో అయితే 25 రోజుల నార వేసుకోవాలి. చౌడు నేలల్లో మాత్రం ముదిరిన నారు వేసుకోవాలి. అదేవిధంగా భూసారాన్ని బట్టి, వానాకాలంలో రకాన్ని కాలాన్ని బట్టి కూడా మనకి కుదుల సంఖ్య అనేది మారుతుంది. దీర్ఘకాలిక రకాలు వేసుకున్నాం అనుకోండి, మనం వాటి పంటకాలం 135 రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి కుదుల సంఖ్య తగ్గించుకోవాలి, 33 పెట్టుకోవాలి. మధ్యకాలిక రకాలకైతే 44, స్వల్పకాలిక రకాలకైతే 66 కుదుళ్ళతో అధిక దిగుబడి అనేది వస్తుంది. అదేవిధంగా మనం నాటేసిన తర్వాత కూడా ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల కాలిబాటలు అనేవి తీసుకోవాలి. దీనివల్ల మనకి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది కాలిబాటలు వేసుకోవడం వల్ల. యాసంగి వరిలో చలి యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి రైతులు? అయితే యాసంగిలో మనకి మేజర్ ప్రాబ్లం వరిలో వచ్చేసి నారుమడి పెంచడం. ఎందుకంటే మనకి రాత్రి ఉష్ణోగ్రతలు అనేది 12 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ అవుతాయి కాబట్టి నార అనేది ఎర్రబడి కొన్నిసార్లు చనిపోవడం జరుగుతుంది, పెరగదు ఎత్తు కూడా. కాబట్టి దీనికి చలి నుంచి కాపాడుకోవడానికి మనం కొన్ని పద్ధతులు పాటించాలి. ఏంటంటే ఎత్తైన నారుమడిలను చేసుకోవాలి. అలాగే నారుమడికి 4 పక్కల పైపులు కానీ, ఇనుప చెవ్వలు కానీ, కర్రలు కానీ పెట్టుకొని దానికి సాయంత్రం వేళల్లో టార్పలిన్ కానీ లేదా బస్తా సంచులతో కుట్టిన సంచిని కానీ లేకపోతే పాలిథిన్ షీట్ని కానీ కప్పుకోవాలి. ఉదయం వేళల్లో తీసివేయాలి. అదేవిధంగా రాత్రి వేళల్లో నీరు పెట్టి ఉదయమే తీసివేయాలి. అంతేకాకుండా మనకి యాసంగిలో మనకి ఏమవుతుందంటే ఈ చలి వల్ల భాస్వరం అనేది లభ్యత తక్కువ అవుతుంది కాబట్టి యాసంగిలో మనం నారుమడి వేసుకున్నప్పుడు డబల్ డోస్ వేసుకోవాలి. ఇంకా ఈ చలి వల్ల మనకు జింక్ లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జింక్ లోప లక్షణాలు కనపడగానే మనం జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. రబీ వరి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? ఖరీఫ్లో అయితే ఎకరానికి 48 కిలోల నత్రజని సరిపోతుంది మన జోన్కి. అదే రబీకి వచ్చేసరికి ఇంకొంచెం డోస్ పెంచుకోవాలి. 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఎరువులు అనేవి ఎకరం వరికి సరిపోతాయి. అదేవిధంగా వీటిని స్వల్పకాలిక రకాలకు అనుకోండి 3 సమభాగాలుగా చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడంటే ఫస్ట్ దమ్ములో సగం వేసుకోవాలి, మళ్ళీ దమ్ములో సగం, దుబ్బు చేసే టైంలో సగం, అది అంకురం దశలో 3వసారి వేసుకోవాలి. 3 సమభాగాలుగా చేసుకుని. అదే దీర్ఘకాలిక రకాలకైతేనేమో 4 సార్లు వేసుకోవాలి. అంటే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 4 డోసులు వేసుకోవాలి. అది కూడా అంకురం రాకముందుకే మనం ఈ వేయడం అనేది, అంకురం తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి వేయకూడదు. అదేవిధంగా ప్రస్తుతం మనం మార్కెట్లో లభిస్తున్న వేపపూతతో కూడిన యూరియానే వాడాలి. ఎందుకంటే ఇది వేపపూత కలిగిన యూరియా అనేది స్లోగా రిలీజ్ అయ్యి వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది కాబట్టి
మనం వేపపూత పూసిన యూరియాని ఎక్కువ వాడాలి. అయితే యూరియా విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పుకున్నట్టు 3 సమభాగాలుగా వేసుకుంటాం యూరియాని. దమ్ములో సగం, 1 ఎకరానికి 60 కిలోల నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని 20 కిలోలు దమ్ములో, 20 కిలోలు దుబ్బు చేసే దశలో, 20 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని అంకురం దశలో వేసుకుంటాం. అదే భాస్వరం విషయానికి వచ్చినట్లయితే 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే ఒక డిఏపి బ్యాగ్ని ఆఖరి దుక్కులో మాత్రమే వేసుకోవాలి. భాస్వరాన్ని ఎప్పుడైనా పైపాటిగా వేయకూడదు, మరియు కాంప్లెక్స్ ఎరువులను కూడా వాడకూడదు. సూటి ఎరువులను మాత్రమే వాడాలి. అది పొటాష్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో నల్లరేగడి నేలలకైతే ఆఖరి దుక్కులో మొత్తం 16 కిలోల పొటాషియం ఎరువును వేసుకోవాలి. అదే చిలక నేలల్లో 2 సార్లు వేసుకోవాలి. సగమేమో దమ్ము చేసే దశలో, ఇంకా మిగతా సగం 8 కిలోలని ఇచ్చే పొటాష్ ఎరువులని మనం అంకురం దశలో వేసుకోవాలి. మరి ఇంకా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే యాసంగిలో ముఖ్యంగా ఇప్పటివరకు చెప్పుకున్నట్లు జింకు డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, జింకు లోపం వలన మొక్కలో పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్యగిన అనేది పాలిపోతుంది. ఈ లోపం ఎక్కువైనప్పుడు మనకి ముదురాకుల చివరిలో మధ్యగినకి ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. దీనివల్ల మొక్క అనేది ఎదగదు, గిడిసబారిపోతుంది, దుబ్బు కూడా చేయదు. ఇలా ఉన్నప్పుడు మనం నత్రజని వేసినా కూడా పంట అనేది కవర్ అవ్వదు. కాబట్టి మనం వరి సాగు చేసే పొలాల్లో ప్రతి రబీ సీజన్లో లేదా ప్రతి 3 సీజన్లకు ఒకసారి ఆఖరి దిక్కులో 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. మనకి పైరు దశలో మనకి డెఫిషియన్సీ సిమ్టమ్స్ కనిపించినప్పుడు జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు వేసుకున్నట్లయితే మనం ఈ లోపాన్ని సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైనా మనకి ఇనుపదార్థ లోపం కనిపించినట్లయితే లేత చిగురాకులు అనేవి తెల్లగా మారుతాయి. ఈ లోపం అనేది ఉధృతి ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటుక రంగు మచ్చలు అయ్యి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి, పిలకలు అనేవి తగ్గిపోతాయి. ఇట్లా ఉన్నప్పుడు మొక్క ఎత్తు కూడా అసలు పెరగదు. ఇది ఎక్కువగా ఈ లోపం అనేది వర్షాధార నార్మలలో వస్తుంది కాబట్టి మెట్ట నార్మలలో వస్తుంది. దీని నివారణకి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది, 0.5 నుంచి 1 గ్రామ్ నిమ్మ ఉప్పుని కలిపి లీటర్ నీటిలో పిచికారీ చేసుకోవాలి. రబీ వరి సాగులో కలుపు యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి? రబీలో ఫస్ట్ మనం నాటుకుంటాం కదండి. నాటేసుకున్న తర్వాత 3 నుంచి 5 రోజులలో ఎకరానికి బ్యూటాక్లోర్ అనే మందు లీటర్ నుంచి లీటర్న్నర లేదా ప్రెటిలాక్లోర్ అనే మందు 600 ml లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ అయితేనేమో 4 కిలోల గుళికలు, ఇంకా లేదా పారాజోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే గ్రాన్యూల్స్ 4 కిలోలు. వీటిని 20 కిలోల ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి. అదేవిధంగా ఇవి కాకుండా 8 నుంచి 10 రోజుల లోపు కూడా పారాజోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందును 80 నుంచి 100 గ్రాములని 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అయితే తర్వాత వచ్చే కలుపు అంటే 15 నుంచి 20 రోజుల టైంలో వచ్చే కలుపును నివారించుకోవడానికి ఫెనాక్సిలామ్ ప్లస్ సహెలోఫాఫీ బ్యూటైల్ అనే మందు 800 ml ఎకరానికి, లేదా ట్రయోఫామ్ ప్లస్ ఇథాక్సిసల్ఫిరాన్ అనే మందు 90 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా నామినీ గోల్డ్ అనే మందు 100 ml ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపును నివారించుకోవచ్చు. గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు వచ్చిందనుకోండి నివారణకి అది బిస్పైర్ బ్యాక్ సోడియం చెప్పాను కదా, ఇప్పుడు 100 ml 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రబీ వరిలో రైతులు నీటి యాజమాన్యాన్ని ఎలా చేపట్టాలి వివరిస్తారా? నాట్లు వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే నీరు అనేది పల్చగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి ఏనుకున్న రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో పల్చగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు నీళ్ళు ఉంచుకోవాలి. అదేవిధంగా చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు సుమారు 5 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేలాగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి కోతకి 7 నుంచి 10 రోజుల ముందు మనం నీటిని నెమ్మదిగా తగ్గించుకుని ఆరబెట్టేసుకోవాలి. ఇదే కాకుండా మనకి నీటిని ఆదా చేయడానికి ఆరుతడి పద్ధతిని కూడా మనం పాటించవచ్చు. కలుపు ఎక్కువ ఉండే పొలాల్లో నాటిన మొదటి 10 రోజులు సాధారణ పద్ధతి మాదిరిగానే నీటిని అందించి తదుపరి ఆరుతడి విధానాన్ని కూడా మనం ఫాలో కావచ్చు. ఈ ఆరుతడి పద్ధతి ఎలా చేసుకోవాలంటే సేమ్ దమ్ము చేసినట్టే నార అనేది సాధారణ పద్ధతిలోనే నాట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
ఆరుతడి విధానంలో నీటి యాజమాన్యం పాటించుకోవాలి. పాటించుకుంటే మనకి ఏమవుతుందంటే దిగుబడి తగ్గకుండా సుమారు మనకి 15 నుంచి 30% నీటిని అనేది ఆదా చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఎలా చేసుకోవాలంటే ఈ పద్ధతికి మనకి ఒక 15 సెంటీమీటర్ల వ్యాసం 40 సెంటీమీటర్ల పొడవు ఉండే పీవీసీ పైప్ని వరి పొలంలో సుమారు 1000 రూపాయలు ఖర్చు ఉంటుంది. దీనికి అమర్చుకున్నట్లయితే సులభంగా గమనించవచ్చు. ఏం చేయాలంటే పైప్లో సగభాగం, ఇది 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది కదా పైపు, 20 సెంటీమీటర్లని భూమి లోపలికి పెట్టి ఇంకొక 20 సెంటీమీటర్లు భూమి పైన ఉండేటట్టుగా పెట్టుకోవాలి. పైప్లో సగభాగం వదిలి మిగతా 20 సెంటీమీటర్ల పైపుకు 5 సెంటీమీటర్ల ఎడంతో ఫస్ట్ మనం హోల్స్ అనేవి చేసుకోవాలి. ఈ రంధ్రాలు ఉన్నంత 20 సెంటీమీటర్ల కిందికి ఎక్కడైతే రంధ్రాలు పెట్టుకున్నామో దానిని మనకి పొలంలో ఒక ఒడ్డుకి ఒక సైడ్ కార్నర్కి లోపలికి దింపాలి. ఈ పైపు దింపేటప్పుడు మనము అక్కడ రాళ్ళుగానే లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పైప్ లోపల మట్టి అనేది అడుగు భాగం వరకు 20 సెంటీమీటర్ల కింది వరకు తీసేసుకోవాలి. దీన్ని లోపల నీటి మట్టం పొలం నీటి మట్టంకి సమానంగా ఉండేటట్టు చూసుకొని జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే మనకి లెవెల్ తగ్గుతుందో భూమికి అప్పుడు మనం నీరు అనేది పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి నీటిని అనేది ఆదా చేయవచ్చు. ఈ పద్ధతిలో నాటిన రోజు నుంచి ఏం చేసుకోవాలంటే దీంట్లో చిరుపొట్ట దశ వరకు కూడా పలుపు యొక్క నీటి మట్టం అనేది నేల మట్టం కన్నా 5 సెంటీమీటర్లు ఎత్తుండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే పొలంలో నీటి మట్టం నేల మట్టం కన్నా తగ్గిందో అప్పుడు నీరుని పెట్టాలి. పూత దశ నుంచి గింజ దశ వరకు పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా 3 సెంటీమీటర్ల కిందికి తగ్గినప్పుడు తిరిగి నేల మట్టం వరకు 5 సెంటీమీటర్ల వరకు నీరు అనేది పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో నీటి ఆదాతో పాటు భూసారాన్ని కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇంతవరకు రబీ వరి సాగులో అధిక దిగుబడికి పాటించవలసిన మెలకువల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి సేద్య విభాగ శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు రబీ వరి సాగులో అధిక దిగుబడులకై రైతులు పాటించాల్సినటువంటి మెలకువలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి దసరా చిక్కుడు సాగులో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా గీసుగొండ కొనియామాకుల గ్రామ మహిళా రైతు శ్రీమతి మార్గం సుశీల గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అమ్మా మార్గం సుశీల గారు. మీరు కోనాయమాకుల గ్రామంలో దసరా చిక్కుడు సాగు చేస్తా ఉన్నారు కదా? అది చిక్కుడు కాయను ఎప్పుడు సాగు చేసుకుంటారు, ఎట్లా సాగు చేసుకుంటారు? మేము ఐటుబూనంగా జూన్ నెలల మొక్కజొన్నను చిక్కుడు జాలు 4 జాలు మొక్కజొన్న వేసినాక ఒకసారి చిక్కుడు జాలు ఎత్తాము. జూన్ కా నుంచి ఇక వాటిని పోదన చేసుకుంటా అది చేస్తాము. కంకులు ఇరిసినాక ఈ మొక్కజొన్న కంకులు అయినాక పట్టెలు బాపుతాం. పట్టెలు బాపి మందు కొట్టుకుంటా వీటికి సేద్యం చేస్తే దసరా వరకు చిక్కుడు వెళ్తుంది. కాబట్టి దసరా చిక్కుడు అంటారు దీన్ని? దసరా చిక్కుడే అంటారు. దసరాకి వస్తుంది దసరా చిక్కుడు అంటాం. ఎన్ని గింజలు పడతాయమ్మా మీకు? మాకు ఎకరానా ఇప్పుడు ఇది 36 గుంటలు 2 కిలోల గింజలు పట్టినాయి. 2 కిలోల గింజలు పట్టినాయి. 2 కిలోల గింజలు పట్టినాయి. ఈ గింజలు ఎక్కడ తెచ్చుకుంటారు? ఈ గింజలు మేమే చేస్తాం. మీరే చేసుకుంటారు? మేమే చేస్తాం. ఇప్పుడు ఇవి పండుబడిన కాయలను గింజలు చేసుకుంటాము, అవే ఇత్తనం వేసుకుంటాం. లేకపోతే మళ్ళా మార్కెట్లో ఈ ఇత్తనాలు అమ్మే కాడనైనా తెచ్చుకుంటాం, కానీ అవి కరెక్ట్ కావు. చేసుకునే అయితేనే బాగుంటాయి. మాకు నమ్మకం ఈ పంట ఇట్లా పండింది, కాయ ఇట్లున్నదని నమ్మకం. ఇప్పుడు గింజలు తయారు చేసుకోవాలంటే ఎట్లాంటి కాయను ఎన్నుకుంటారు మీరు? మంచి కాయ పండుబడిన కాయ ఉంటుంది చూడు. ఇప్పుడు ఇక్కడ కాయలు దొడ్డు కాయలు గింజలు ఉన్న వాటిని ఇప్పుడు ఈ కాయ కోస్తానమా, ఇంట్లో ఈ పండు కాయను పక్కకేసుకుంటాం. పక్కకేసుకొని దాన్ని ఇత్తనం చేసుకుంటాం. ఇక ఎక్కువైంది అనుకో మళ్ళీ అమ్ముకుంటాం. అప్పుడు బాగా సీజన్ ఉన్నప్పుడు గింజలు తక్కువ రేటుకి అమ్మినాం. పోయిన సంవత్సరం మేమే కొనుక్కొచ్చినాం 1000 రూపాయల కిలో. మీరు కూడా కొనుక్కుంటా ఉంటారు? మేము కూడా. లేకపోతే పోయిన సంవత్సరం వైరస్ వచ్చింది, పశు రోగం. ఈ సంవత్సరం రాలే ఏ తోటకు. ఇక మేము కొనుక్కొచ్చేసినాం.
2 కిలోల గింజలు కొనుక్కొచ్చేసినాం. ఇప్పుడు మొక్కజొన్న ఎన్ని రోజులకు వస్తుందమ్మా మీకు? మొక్కజొన్న 3 నెలల పంట. 3 నెలల పంట. మొక్కజొన్న వచ్చేసరికి ఇది ఎంత పెరుగుతుంది చిక్కుడు? ఇది దాని మీద పారుతుంది, మొక్కజొన్న వచ్చే వరకు పారుతుంది. అప్పటి నుంచి మందులు కొట్టుకుంటూ రావాలి. కాకపోతే అప్పటికి ఏమన్నా పలసగా వస్తుంది, మందులు కొట్టుకుంటూ రావాలి బాగా. మందులు కొట్టకపోతే మాత్రం కాయ చేతికి రాదు. మొక్కజొన్న కలిపి పెడతారు కదా? మొక్కజొన్న ఇగో ఇవి చిక్కుడు దాళ్ళు మొత్తం. మొక్కజొన్న 4 దాళ్ళు, సొంతం మొక్కజొన్న 4 దాళ్ళు ఎత్తాం. వేసినాక మధ్యలో చిక్కుడు దాళ్ళు ఎత్తాం. మళ్ళీ 4 దాళ్ళు మొక్కజొన్న వేసినాక మళ్ళీ సాలు చిక్కుడు దాళ్ళు ఎత్తాం. అట్లా వేయడం వల్ల మరి మొక్కజొన్న బాగా వస్తుందా? వస్తుంది. దాంతో చిక్కుడుగాయ కూడా చిక్కుడుగాయ కూడా రేట్లు అందింది అనుకో, ₹1,00,000 పంట వస్తుంది. మొక్కజొన్నతో పాటు మొక్కజొన్నలతోటి, మొక్కజొన్నలు కాకుండానే చిక్కుడు ₹1,00,000 చిల్లర వస్తుంది. మంచిగా బండి రేటు మంచిగా ఉంటే రైతుకు మంచిగా ఉంటే వస్తుంది బాగానే. అమ్మ ఎట్లాంటి కీటకాలు పురుగులు వస్తా ఉంటాయి చిక్కుడుగాయ మీద? చిక్కుడుగాయకు చిన్న పొట్టి పురుగు ఒకటి వస్తుంది, ఈ తేనె మచ్చ పురుగు అని రెక్కల పురుగు ఒకటి వస్తుంది. బాగా పొట్టి పురుగునే నష్టం చేస్తుంది. అది వచ్చినప్పుడు మందు కొట్టుకోవాలి. ఏం చేస్తుంది దానివల్ల నష్టం ఏంటిది మీకు? మాకు పూత తింటది, సట్ట తింటది. సట్ట తినుట్లా ఇక పూత తినుట్లా కాయ కాదు కదా, ఇగో ఇట్లా తిని అది చెప్తుంది. ఇట్లా సట్ట అయితేనో అది అవుతుంది. చిన్న చిన్న కాయలను మొత్తం తినేస్తుంది. పూతతో పాటు దాన్ని చూస్తాము. ఇట్లా పండు బారిన దాన్ని ఇప్పి సుత్తాల్లో చిన్న పురుగులు ఉంటాయి. పురుగు వచ్చిందని మందు కొడతాం. వారానికి ఒకసారి మందు కొడతాం. పురుగు తగ్గిపోతుంది. ఇక బాగా కొంచెం ఉబ్బరతి బాగుంటే తక్కువ కాదు, దగ్గర కొట్టుకుంటూ పోవాలి. చిక్కుడుగా మంచిగా దిగుబడి రావాలంటే ఏం చేస్తారమ్మా మీరు? ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు? చిక్కుడుగా దిగుబడి రావాలని అంటే ఇక ఈ సాలెంబడి దొడ్డు మంది 20 పోసుకోవాలి, దగ్గర మందు కొట్టుకోవాలి. కొట్టుకుంటే బాగానే వస్తుంది. నీరు ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి? దీనికి నీరు అవసరం ఉంటుందా? బాగా నీరు అవసరం ఉంటుంది. 20 రోజులకు ఒక్కసారి నీరు పెడితే ఏం కాదు. నీళ్ళు కడితేనే ఇప్పుడు పచ్చదనం ఉంటుంది, లేకపోతే ఎండిపోతుంది. వర్షాకాలానికి మళ్ళీ వెనక చీరు వానలు లేవు కదా, దాని వల్ల ఎండిపోతుంది. కాబట్టి నీరు 20 రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. 20 రోజులకు ఒకసారి సాలెంబడే వదలాలి. ఈ మొక్కజొన్న ఇంత అయినాక దానికి మందేసి గడ్డల పొంచి దున్నుతాం. దున్నినాక ఇక ఈ సాల పొంచి నీళ్ళు ఇడుతాం. అది మాకు బాగానే దిగుబడి వచ్చింది, కానీ రేట్ లేదు. కోసినప్పుడల్లా 8 క్వింటాల కాయ వచ్చింది. ఎన్ని రోజులకు ఒకసారి కోస్తా ఉంటారు మీరు దీన్ని? వారం రోజులకు ఒకసారి. కాకపోతే కాయ గింజ కాకపోతే 10 రోజులు. గింజ అయితే మాత్రం వారం రోజులకే కొయ్యాలి. ఎక్కువ రోజులు అయితే నష్టం. ఎక్కువ రోజులు వస్తే మచ్చ వస్తుంది, నల్లబడుతుంది కాయ, పండు పడుతుంది. కాబట్టి మీరు టైం లోపల కోసుకోవాలి, అమ్ముకోవాలి. అది కోతలు వస్తుందా ఇట్లా మీకు? ఇప్పుడు ఇది వరకు 5 కోతలు కోసినాం, ఇది 6వ కోత. వస్తాయి కోత అంటే అది అవుతుంది. మళ్ళీ వారానికో 10 రోజులకు కోత మళ్ళీ ఆ కాయ వస్తుంది. ఆ కాయ కోసే వరకు మళ్ళీ ఈ పూత కాయ అయింది అనుకో, అట్లనే ఉగాది దాకా కొత్తాం. ఇక ఇప్పుడు దసరాకు స్టార్ట్ అయ్యి ఉగాది దాకా వస్తూనే ఉంటుంది. ఉగాది దాకా వాతావరణం మంచిగా ఉంటే మంచిగానే అది అవుతుంది. దసరాకే వస్తుంది వాతావరణం. ఇప్పుడు చలి ఒక్కోసారి చలి బాగా పెడతా, మంచు పడితే మనసుకు పూత రాలిపోతుంది. మనం ఏం చేయలేం కదా మనసుకు. అదే మనసు వల్ల కొద్దిగా తక్కువ దిగుబడి వస్తుంది, పండు పారుతుంది. ఈ వచ్చిన కాయను మీరు ఎక్కడ అమ్ముతా ఉంటారు? వరంగల్ మార్కెట్ తీసుకుపోతారా? ఎట్లా ఇస్తారు రేటు మీకు? ఇది ఆడ రేటు ఎట్లుంటే అట్లా కట్టిస్తాడు ఆయనే, తీసుకునేట ఆయన ఉంటాడు. ఆయన ఇక రేటు ఎట్లా సీజన్ బాగా వచ్చింది అనుకో తక్కువ రేటుగా పోతుంది, తక్కువ వచ్చింది అనుకో కాయ ఎక్కువ రేటుకు పోతుంది. మడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఫస్ట్లో కాయ వెళ్ళిన వాళ్ళకు 900కు మడం చొప్పున పోయింది, 10 కిలోలు 900 పోయింది. అట్లా ఇక పోతా అంటే 800, 700, 500 అట్లా వచ్చింది. ఇప్పుడు 200, 150 అట్లా పోతుందట. మరి 150 అన్నప్పుడు మీకు మరి మాకు పడై కానీ ఇడిచిపెట్టాం కదా, చేను కోస్తేనే మళ్ళీ అది అవుతుంది. కోస్తా ఉంటే మళ్ళీ పూత వచ్చి పెరుగుతుంది. కొయ్యకపోతే ఇదంతా ఇత్తనం చెప్తే ఎవరు తీసుకుంటారు? ఇంత కాయ ఉండే ఇప్పుడు ఆడ కుప్ప పోసినా, ఆయన కాడ పోసినామా, 2 మనుషులమే, అంత కాయ ఇత్తనం చేసి ఎక్కడ అమ్ముతాం? కాబట్టి మీరు వచ్చినా రాకుండా తక్కువకైనా అమ్ముకోవాలి. వచ్చినప్పుడు వస్తుంది, రానప్పుడు నష్టం వస్తుంది. అది ఇట్లా కోసినప్పుడల్లా ఎన్ని క్వింటాలు వస్తుందమ్మా మీకు? 7 క్వింటాలు వెళ్తుంది కోసినప్పుడల్లా. ఇది 36 గుంటల చేనే గానీ కోసినప్పుడల్లా 8 క్వింటాల కాయ వెళ్ళింది. 8 క్వింటాల కాయ వెళ్ళింది. అంటే విత్తనం అంటే ఎంత చేస్తారు మీరు?
ఇత్తనం మేము ప్రత్యేకించి ఇత్తనం చెయ్యం. ఈ పండుకాయ అంతా పక్కకెత్తాం. పక్కకేసి దాన్ని ఎండలేసి తర్వాత కొట్టుకొని ఇత్తనాలు చేసుకుంటాం. ఇక బాగా కొయ్యకుండా చాలా రోజులు ఉన్నది అనుకో, అది బాగా పండుకాయ అయితే అది ఎండకెత్తాం, అది కూడా ఇత్తనాలు చేస్తాం. దాన్ని ప్రత్యేకించి ఇత్తనాలు అయితే చెయ్యం. మరి వచ్చిన విత్తనాన్ని ఎట్లా నిల్వ చేసుకుంటారు మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం వేసుకోవడానికి? కొట్టి పురుగు రాకుండా చూసుకొని ఇక మళ్ళీ ఐటుబునంగా వేసుకుంటాం. వేసుకుంటారు మళ్ళీ వేసుకుంటాం. అప్పటి వరకు పురుగు ఇట్లా ఏం రాదులేదు. అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎండు చిక్కుడు గింజలు కూడా అమ్ముతా ఉంటారు కదా, అది మన గ్యారెంటీ. ఎక్కువైనా ఇత్తనానికి బోంగా ఉన్నాయి అమ్ముకుంటారు మార్కెట్లో, కానీ మార్కెట్లో ఇత్తనం మనకు కరెక్ట్ కాదు. ఆసాయంకాడ ఇత్తనం అయితేనే కరెక్ట్. పండిన వాళ్ళ దగ్గర తీసుకుంటేనే కరెక్ట్. ఇది పండిన వాళ్ళ కాడ తీసుకున్నా కాస్తుంది. అక్కడ మార్కెట్లో అంటే పలక చిక్కుడు ఉంటది, పొట్టి చిక్కుడుగా ఉంటది. వాళ్ళకి తెలియదు కదా, గింజలు అన్ని ఒక్క తీరుగానే ఉంటాయి కాబట్టి ఏ చిక్కుడు అనేది తెలియదు. ఏ చిక్కుడు లాభదాయకం మీకు? పలక చిక్కుడా? మరి పలక చిక్కుడు మొదలు వస్తుంది, అది కూడా వాళ్ళు వేసిన వాళ్ళకి లాభమే. ఇక కాకపోతే ఇది కొద్దిగా వెనకకు వస్తుంది, అది ముందు వస్తుంది పలక చిక్కుడు. అంటే దిగుబడి మంచిగా వస్తుంది, అది కూడా వేసినా మీరు? మేము వేయలే, ఇదే వేస్తాం ఎప్పటికి. గింజ చిక్కుడు అంటే గింజ చిక్కుడు ఇక ఇదే చిక్కుడు. పలక చిక్కుడు ఎలుపు ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. గింజ చిక్కుడు అంటే ఇంత పొట్టిగా ఉంటుంది, అది కూడా వేసినా మీరు? వేయలే మేము, ఇది ఒక్కటే వేస్తాను. వేరే వాళ్ళు వేసుకున్నారట, అది కూడా దిగుబడి మంచిగానే వస్తుందట. అది కూడా దిగుబడి బాగా వస్తుంది. దానికి రేట్ ఎక్కువ ఉంటుంది, దీనికి ఉంటుంది? దానికి ఎక్కువ రేట్ ఉన్నది. ఆ గింజ చిక్కుడు పొట్టి కాయకి ఎక్కువ ఉన్నదట, రేట్ ఎక్కువ వచ్చింది. రేట్ ఎక్కువ, దానికి దీనికి 200 తేడట. ఇది 200 ఉంటే అది 400 ఉన్నది అనుకోరాదు అమ్మే సీజన్ లో. అట్లా మీరు మార్కెట్ తీసుకోపోతే మరి తరుగు తీస్తారా? మీకు ఎట్లా ఉంటుంది తరుగు అనేది? ఎట్లా తీస్తా ఉంటారు? ఇప్పుడు 50 కిలోల బత్త వేసుకపోతే 3 కిలోల తారం తీసేస్తారు. బత్తకు 3 కిలోల తారం తీసేస్తారు. మీకు రేటు కరెక్ట్ ఇస్తారా? మీకు ఇస్తారు, కరెక్ట్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు మీకు డబ్బులు? మనం అడకచ్చుకుంటే తెల్లారి అడుకోవచ్చు, ఉంచుకుంటే వారం 10 రోజులైనా ఉంటాయి. మనకు నమ్మకం. మీరు మళ్ళీ పోయినప్పుడల్లా మళ్ళీ పోయినప్పుడు అయినా ఇస్తాడు. ఈ చిక్కుడుకాయ ఒకటి ఇంకేం కూరగాయలు పండిస్తారు మీరు? చిక్కుడుకాయ తోటి పోయిన సంవత్సరం టమాటా పెట్టినాం. టమాటా ఇక రేటు లేదు కాబట్టి అట్లనే ఇంటికాడ అమ్మినాం, కొంత బాక్సులు పోసినాం, అట్లా అమ్ముకున్నాం. అది మార్కెట్ కూడా కొంచెం. మొక్కజొన్న, చిక్కుడు, టమాటా పండిస్తున్నారమ్మా. మీకు ఏది మంచిగా దిగుబడి? కూరగాయలు రేటు ఉంటే కూరగాయలే లాభం పత్తి కన్నా. పత్తి నష్టమే, ఏం లేదు. కూరగాయలు టమాటా గాని సొరకాయ గాని రేటు ఉన్నది అనుకో, అది లాభం. ఈ చిక్కుడు అయినా లాభం. ఇప్పుడు చిక్కుడు దాకా ఏమేస్తారు మళ్ళీ మీరు? చిక్కుడు కాక ఇప్పుడు ఏమే, ఇక మళ్ళీ చిక్కుడు అయిపోయింది అనుకో, ఎత్తే ఇక పత్తి గిట్ల వేసుకునేది. లేకుంటే ఖాళీ ఉంచుతారా? ఖాళీ ఉంచాము, ఏదన్నా పత్తి గిట్ల ఎత్తాం కదా. మళ్ళీ టమాటా వేయరా? టమాటా ఇప్పుడు వేయం. టమాటా ఎప్పుడు వేస్తారు? టమాటా ఆయిటి పుణ్యాక నెలకో పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా పెడతాను టమాటా, వెనక సిరువాళ్ళు పెట్టిండు అట్లా. అంటే ఇప్పుడు పెడితే దిగుబడి వస్తుందా? మరి వస్తుంది. సరేనమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రోతలు ఇంతవరకు దసరా చిక్కుడు సాగులో అనుభవాలు ఈ అంశం గురించి వరంగల్ జిల్లా గీసుకొండ కొనియామాకుల గ్రామ మహిళా రైతు శ్రీమతి మార్గం సుశీల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో, గాట్ బాంధ్ లో, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.